7 అడుగులు 3 ముళ్ల బంధం వివాహం కుటుంబం బంధువుల సమక్షంలో పెళ్లి జరగడం సర్వసాధారణం. ఇక్కడ మాత్రం విభిన్నంగా జరిగింది. వధువు తల్లిగారి పాత్ర ప్రభుత్వమే పోషించడం, జిల్లా కలెక్టర్ దగ్గరుండి వివాహ తంతు జరిపించడం విశేషం. అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్యే సమక్షంలో హిందూ వివాహ సాంప్రదాయం ప్రకారం వైభవంగా ఆకర్షణీయంగా జరిగిన ఈ వివాహ వేడుక రాష్ట్రంలోని నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. అనాథ అంటేనే చిన్నచూపు, పట్టించుకునేవారే అరుదు. ప్రభుత్వ బాల సదనంలో పెరిగిన మౌనిక అధికారుల సమక్షంలోనే వివాహం కూడా జరగటం ప్రత్యేకత సంతరించుకుంది. ప్రభుత్వ యంత్రాంగమే దగ్గరుండి ఆమె వివాహాన్ని జరిపించి అండగా తామున్నామని భరోసా కల్పించింది. బాల సదనంలో చదువుకున్న యువతికి పెళ్లి నిశ్చయం నుంచి వేడుక పూర్తయ్యే వరకు దగ్గరుండి కుటుంబ సభ్యుల్లా, బంధువుల్లా అన్ని చూసుకున్నారు ఐసిడిఎస్ అధికారులు. కరీంనగర్ కళాభారతి వేదికగా జరిగిన ఈ వివాహ వేడుకకు పెళ్లి పెద్దలుగా జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, ఐసిడిఎస్ అధికారులు, టీఎన్జీఓ ప్రతినిధులు హాజరై అంగరంగ వైభవంగా జరిపించారు. సంతోషకరమైన విషయం ఏంటంటే మా ఆధ్వర్యంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బాల సదనంలో చిన్నప్పటి నుంచి కూడా పెరుగుతున్నటువంటి అమ్మాయి అంటే ఆమె పుట్టిన తర్వాత నుంచి చిన్న వయసులోనే మా హోమ్లో జాయిన్ కావడం జరిగింది. అంటే మా తరపున మేము ఐసిపిఎస్ స్కీమ్ కింద పిల్లలకి ఎవరికైతే తల్లి తండ్రి లేని వాళ్ళు ఉంటారో వారిని మేము మా హోమ్లో ఉంచుకొని చిన్నప్పటి నుంచి వాళ్ళ బాగోగులు చూడడం జరుగుతుంది. ఈ వివాహం చేయడానికి కూడా మనకు చాలామంది పెద్దలు సహకరించడం జరిగింది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్ గారు మనకి కళాభారతిలో జిల్లాకు సంబంధించిన కళాభారతి ఆడిటోరియంలో వివాహం చేసుకోవడానికి పెద్ద మనసుతో మనకి అంగీకారం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వారికి వివిధ రకాల లీగల్ జ్యుడిషియరీ నుంచి, కోర్టు నుంచి కూడా జడ్జి గారు, మిగతా వారందరూ జడ్జికి సంబంధించిన యంత్రాంగం అంతా కూడా మాకు సహకరించి వారికి వివిధ రకాలైన వస్తువులను సమకూర్చడంలో, అదేవిధంగా టీఎన్జీఓస్, తర్వాత గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ వీళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో అమ్మాయికి కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చి, ఆమె ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తల్లిగారి తరపున ఏదైతే చేస్తామో అవన్నీ సమకూర్చడానికి వీరందరూ కూడా మాకు పూర్తి సహకారం అందించడం జరిగింది. మౌనిక అనాథ కావడంతో కరీంనగర్ బాల సదనంలో 10th వరకు చదువుకుంది. తర్వాత వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ నర్సింగ్ పూర్తి చేసింది. మౌనికకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న మంథనికి చెందిన సాయి తేజ వివాహం చేసుకునేందుకు ముందుకొచ్చాడు. తల్లిదండ్రుల్ని ఒప్పించి వారితో కలిసి ఐసిడిఎస్ అధికారులను సంప్రదించారు సాయి తేజ. మౌనిక, సాయి తేజ ఒకరికొకరు ఇష్టపడ్డాక వీరి వివాహ వేడుకలు అధికారికంగా ఘనంగా జరిగేలా ప్రత్యేక చొరవ చూపారు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి. మేము ఇక్కడ బాల సదనంలో చదువుకున్నాను. తర్వాత వర్కింగ్ ఉమెన్స్కి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుంటూ చదువుకుంటున్నాను. మా పెళ్ళి ఇక్కడ ఘనంగా జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వాళ్ళందరికీ కారణం మా డిడబ్ల్యూఓ మేడం వాళ్ళు, తర్వాత జిల్లా కలెక్టర్, ఇక్కడున్న మేడమ్స్ అందరూ. ఆల్మోస్ట్ 5 daysలో మా మ్యారేజ్ చాలా ఘనంగా చేస్తారు. అసలు టైమే లేదు మాకు మ్యారేజ్ చేసుకొని కూడా. చాలా సంతోషంగా ఉంది మాకు మా మేడమ్స్ అందరు సహకరించడం వల్ల. వాళ్ళు తలా ఒక పని చేస్తారు. పెళ్ళికి సహకరించిన మేడమ్స్కి, మా తల్లిదండ్రులకు చాలా ధన్యవాదాలు. దీనికి మేము మాట్లాడడానికి కారణం మా అమ్మ నాన్న. నేను మా అమ్మ నాన్నకి చెప్పిన తర్వాత మేడమ్స్ని కలిశారు. మేడమ్స్ సహకారంతోనే ఇదంతా జరిగింది. మా అమ్మ నాన్నకున్న మేడమ్స్ థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ జీవితంలో ఇదంతా జరగడానికి కారణం, మేము హ్యాపీగా ఉండడానికి కారణం మేడమ్స్ ఉన్న మా అమ్మ నాన్న. మా అమ్మ నాన్నకు నేను చెప్పుడుతోనే వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత మేడమ్స్ని తమ్మనుడితోనే పోయి కలిసి మాట్లాడి మేడమ్స్ చెప్పుకున్న తర్వాత మేము ఫ్యూచర్లో చాలా ఆనందంగా ఉండబోతున్నాము. ఎందుకంటే మేము చూసుకొని ఇష్టపడి చేసుకున్న పెళ్ళి కాబట్టి ఏ కష్టం, ఏ బాధ లేకుండా చాలా బాగుండగలుగుతాం. నగరంలో కళాభారతి ఆడిటోరియంలో మౌనిక, సాయి తేజ వివాహ వేడుక ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఆధ్వర్యంలో హల్దీ, మెహందీ వేడుకలతో పాటు ఇతర అలంకరణలు, మేళ తాళాలు, తలంబ్రాలు, వేద మంత్రాల మధ్య కనుల పండుగ జరిగింది. వివాహ పెద్దలుగా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, టీఎన్జీఓ ప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరయ్యారు. తల్లిగారి పెట్టుబోతులన్నీ అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు సమకూర్చారు. మౌనికతో పాటు తనకి 3 చెల్లెలు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా వాళ్ళ అమ్మ నాన్న లేరు కాబట్టి మనమందరం కలిసి చూస్తున్నాము.
మౌనిక నర్సింగ్ చదివి ఈరోజు చాలా అంటే 21 వయసు తనకి, ఎంత చిన్న వయసులో పెళ్లి చేస్తుంది కాబట్టి నాకు కొంచెం ఇది ఉండే. సో సాయి తేజ వాళ్ళ కుటుంబం, వాళ్ళ అమ్మ నాన్నని మేము రిక్వెస్ట్ చేసుకున్నాము మౌనికాని ఇంకా చదివించాలి, మౌనిక చెల్లెలు కూడా తన సొంత కుటుంబం సభ్యులాగా చూసుకోవాలి అనేది. ఈ పెళ్ళికి అందరూ సహాయం చేశారు, ముఖ్యంగా గౌరవ మానుకొండూరు ఎమ్మెల్యే గారు అయితే సో చాలా చేసుకున్నారు. తర్వాత టీఎన్జిఓస్ తరఫు నుంచి కూడా మనం కొంత సహాయం చేసుకున్నాము. మేము అందరం కలిసి అంటే ఒక కుటుంబం లాగా, ఈ జిల్లాలో ఒక కుటుంబం లాగా ప్రభుత్వం తరఫు నుంచి ఇంకా ఏమైనా ఉంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో అంటే ఎవరు లేరు అని అనుకోవద్దు, మనం ఉన్నాము, ప్రభుత్వం ఉన్నది. మన వైపు నుంచి ఒక మనిషిలాగా ఏదైనా సహాయం ఉంటే, ఏదైనా ప్రేమభావం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము. సో ఈ సందర్భంలో మౌనికకి, సాయి తేజకి బ్లెస్సింగ్స్ చెప్తూ ఇలాంటి శుభ దినంలో నేను పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతృప్తిగా. ఏ లోటు రానివ్వకుండా ఆ జంట సుఖ సంసారం జరుపుకునేలా సహకారం అందించారు. వస్తువులు, ఆర్థిక సపోర్ట్ తో పాటు తల్లిగారి పాత్రను పూర్తిగా పోషించారు అధికారులు. అనాథలా కాకుండా తమది పెద్ద కుటుంబం అనే భావన మౌనికలో కల్పించారు అధికారులు. అంతర్జాతీయ దినోత్సవం మరుసటి రోజున అనాథ అయిన మౌనిక ఆదర్శ వివాహం ఒక గొప్ప స్ఫూర్తినిచ్చింది. వీరి జీవనం అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుందనే ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేశారు. శాఖ ద్వారా ఈరోజు మౌనికకు అదేవిధంగా అబ్బాయి పెళ్లి చేయడం కలెక్టర్ గారి ఆధ్వర్యాన ఈరోజు అనాథైనటువంటి బాలికకు ఉంటుంది. అన్ని విధాల సహాయ సహకారాలు వాళ్ళ సెటిల్మెంట్ కోసము, అదేవిధంగా మౌనికకి 2 చెల్లెళ్ళు ఉన్నారు, వారి బాధ్యతను కూడా ప్రభుత్వం చేపడుతుందని, తప్పకుండా అనాథలైన వాళ్ళకి ఈ ప్రభుత్వం మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తోడుగా ఉంటారని, తప్పకుండా ఆయన అన్నగా నిన్ననే అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను కోటీశ్వరులు చేసే వరకు నేను ఉపక్రమించానని చెప్పినారు. మరి అదేవిధంగా ఈ జంటకు కూడా మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం ఎల్లవేళలా తోడుగా ఉంటుంది, వాళ్ళ అభివృద్ధికి కూడా మేము తోడ్పడతామని తెలియజేస్తూ మరోసారి పత్రికా ముఖంగా వాళ్ళకు వివాహాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.